ఇంటర్నేషనల్ లెవెల్లో బస్ క్రియేట్ చేస్తున్న ఇండియన్ మూవీ రామాయణ. రణబీర్ కపూర్ రాముడిగా, నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను హాలీవుడ్ మూవీస్ కు ఏ మాత్రం తగ్గని రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మన రామకథను ప్రపంచానికి పరిచయం చేయటమే లక్ష్యంగా ఈ సినిమాను రూపొందిస్తున్నామన్నారు. రామకథ కాకపోయినా రామాయణంతో లింక్ చేస్తూనే నెక్స్ట్ మూవీని రెడీ చేస్తున్నారు దర్శక ధీరుడు రాజమౌళి. వారణాసిలో 25 నిమిషాల పాటు మహేష్ ను రాముడిగా చూపించబోతున్నారు. కీలకమైన యుద్ధ సన్నివేశాన్ని తనదైన స్టైల్లో ప్రెజెంట్ చేయబోతున్నారు జక్కన్న. పూర్తిగా మైథాలజీ కాకపోయినా ప్రశాంత్ వర్మ కూడా దేవుణ్ణి వెండితెర మీదకు తీసుకురాబోతున్నారు. రిషబ్ శెట్టి హనుమాన్గా జై హనుమాన్ సినిమాను రూపొందిస్తున్నారు. ఫిక్షనల్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హనుమంతుడితో పాటు రాముడి పాత్ర కూడా తెరపై కనిపించనుంది. ఈ దర్శకులకు భిన్నంగా కొత్త కాన్సెప్ట్తో వస్తున్నారు హిట్ మెషిన్ అనిల్ రావిపూడి. రామాయణంలోని ఓ కీలక ఘట్టాన్ని యానిమేషన్ మూవీగా ప్లాన్ చేస్తున్నారు అనిల్. మరోవైపు మహావతార్ నరసింహ సినిమాతో ఘన విజయం సాధించిన హోంబలే ఫిలిమ్స్ దశావతారాల నేపథ్యంలో వరుసగా యానిమేషన్ మూవీస్ ను సిద్ధం చేస్తోంది. ఈ ట్రెండ్ మరికొద్ది రోజులు వెండితెరను రూల్ చేయడం ఖాయమంటున్నారు ఇండస్ట్రీ జనాలు.